కానీ 3 సార్లు కానీ కట్కా కొట్టడం కానీ గొల్లెం కొట్టడం కానీ లేకపోతే బయట నిలబడి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు లేదా అస్సలాము అలైకుం అని చెప్పడం కానీ ఇలా బయట ఉండి ఏదో ఒకటి పిలవటమో లేదా సౌండ్ చేయటమో చేయాలి. ఒకవేళ వాళ్ళు మనల్ని ఇంట్లోకి రావడానికి అనుమతించకపోతే కనుక మనం అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి, కానీ కిటికీల్లోకి వెళ్ళి తలుపుల్లోకి వెళ్ళి తొంగి చూడకూడదు అని ఈ యొక్క పద్ధతులు కూడా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా జంతువుల హక్కుల గురించి కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది. జంతువులని వారిని ముఖంపై కొట్టకూడదు అని, వారికి ఆ యొక్క జంతువులను శాపనార్థాలు పెట్టకూడదని, ఆ జంతువులను తిట్టకూడదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇంకా గూడులల్లో ఉన్న పక్షులు ఏవైతే ఉంటాయో తల్లి నుంచి పిల్లలను, పిల్లల నుంచి తల్లులను వేరు చేసి ఆ యొక్క తల్లులను లేదా పిల్లలను బాధ పెట్టవద్దు అని, వీలైతే వాటికి ఆహారం కల్పించాలి లేదా రక్షణ కల్పించాలి, కానీ మనం నవ్వులాటగా ఆటలుగా మజాకుల్లో కానీ ఏ విధంగా కూడా వేట అని చెప్పి ఈ యొక్క పిల్లలని తల్లులని వేరు చేయడం సరైన పద్ధతి కాదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది పక్షులు జంతువుల విషయంలో. అదేవిధంగా ఏదైనా ఒక జంతువుని కుర్బానీ చేసేటప్పుడు దేన్నైతే దేవుడు తినవచ్చు అని ఏదైనా ఒక జంతువు విషయంలో చెప్తే దాన్ని కనుక కుర్బానీ చేస్తే కనుక ఈ కుర్బానీ చేసేటప్పుడు ఒక జంతువు ఎదురుగా కత్తి నూరకూడదు, ఇంకొక జంతువు ఎదురుగా ఇంకొక జంతువుని కుర్బానీ చేయకూడదు, కొయ్యకూడదు. ఇవన్నీ కూడా ఇస్లాంలో నిషేధించబడ్డటువంటి విషయాలు. ఇకపోతే దుబారా ఖర్చు గురించి కూడా ఇస్లాం చెప్తూ ఉంది. అల్లా ఇచ్చిన సంపదను అనవసరమైన వాటి దానికి ఖర్చు పెట్టకూడదు అని, వృధా ఖర్చు చేసే వారికి సైతాను యొక్క ప్రభావం వారికి కలుగుతుంది అని, అటువంటి వారు సైతానికి సోదరులు అవుతారు అని ఖురాన్లో 17వ అధ్యాయం 27వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం డబ్బు సంపాదిస్తున్నాము కదా, లేదా మన దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా అని, మన దగ్గర డబ్బు ఉంది కదా అని మనం ఈ యొక్క సంపదని లేదా సంపాదనని ఎలా ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది కూడా మనం ధార్మికంగా ఆధ్యాత్మిక పరంగా దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనల్ని మనం తెలుసుకోవాలి, దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రశ్నిస్తున్న ప్రళయ దినం రోజు ఒక సంఘటన గురించి ఏమని, దేవుడు ఆయన యొక్క దాసులని అడుగుతాడు ఏమని, మీరు ఈ యొక్క ప్రపంచంలో మనిషిగా జీవించి ఉన్నప్పుడు మీరు ఏ విధంగా సంపాదించారు, ఎలా సంపాదించారు, ఎక్కడి నుంచి సంపాదించారు, దాన్ని ఎలా ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా దాన్ని హరాం పద్ధతిలో సంపాదించారా, హలాల్ పద్ధతిలో సంపాదించారా, నీతి నిజాయితీగా సంపాదించారా, అక్రమం అన్యాయంగా సంపాదించారా, ఇవన్నీ కూడా దేవుడికి అన్నీ తెలుసు, కానీ దేవుడు మళ్ళీ అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. దాని తర్వాతే ఆ యొక్క దాసులు అక్కడి నుంచి పక్కకు జరగడం జరుగుతుంది.